మంచిర్యాల జిల్లాలో 2 రోజుల పాటు కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ జరిగింది. టైగర్ జోన్లో పక్షి ప్రేమికులు సందడి చేశారు. వివిధ రకాల పక్షులను తమ కెమెరాలో బంధిస్తూ తెగ ఎంజాయ్ చేశారు. విద్యార్థులకు అటవీ ప్రాముఖ్యత, పక్షుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ప్రకృతి మధ్య ప్రయాణం ఔత్సాహికులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ సందడిగా సాగింది. 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు గాంధారి ఖిల్లాలో పక్షుల వాచ్ నిర్వహించారు. స్కూలు విద్యార్థులకు ఫారెస్ట్పై నిపుణులతో అవగాహన కల్పించారు. కవ్వాల్ అభయారణ్యం పరిధిలో అటవీశాఖ అధికారులు బర్డ్ వాక్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఎన్జీఓస్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంస్థ నిపుణులు వివిధ రకాల పక్షులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిద్దిపేటలోని అటవీ కళాశాల పరిశోధన సంస్థ విద్యార్థులు జిల్లాలోని అడవుల్లో కలియదిరిగారు. ఇక్కడ కవ్వాల్లో బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మేము 6 o'clock వరకు రీచ్ అయిపోయాము. అండ్ 6 o'clock ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాటర్ ఏరియాకి తీసుకెళ్లారు. లైక్ వెట్లాండ్ లా ఉంది, అక్కడ బర్డ్స్ సైట్ చేశాము. అండ్ ఆల్సో ఇది స్ప్రింగ్ సీజన్, లైక్ ఫ్లవరింగ్ అనేది ఉంది. ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ వల్ల పక్షులపై అధ్యయనం చేశామని విద్యార్థులు తెలిపారు. అడవిలో పక్షుల కిలకిలా రావాలు తెల్లవారుజామున ఆహ్లాదాన్నిచ్చాయని, క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతంలో తిరుగుతూ నేర్చుకోవడం మదిలో గుర్తుండిపోతుందన్నారు. మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతంలో 40 రకాల పక్షులను గుర్తించామని వైల్డ్ లైఫ్ సంస్థకు చెందిన నిపుణులు తెలిపారు. మూలుగు కాలేజీ నుంచి బీఎస్సీ స్టూడెంట్స్ మరియు పిహెచ్డి స్టూడెంట్స్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి పక్షుల యొక్క ప్రాముఖ్యత ప్లస్ వాటి ఎలా బర్డింగ్, మనం వాటిని చూడడం, గుర్తుపట్టడం అన్ని వాళ్ళకి స్టూడెంట్స్కి తెలపడం ఒకటి, ప్లస్ వాటి వల్ల లాభాలు మనకు అన్ని తిరగడం కోసం ఇక్కడికి ఫీల్డ్ విజిట్ తీసుకురావడం జరిగింది. ఒకవైపు గాంధారి జిల్లా జన్నారం అటవీ ప్రాంతం, గొల్లవాగు సైట్తో పాటు అర్బన్ పార్క్, వెంకట్రావుపేట, గాంధారి ఖిల్లా గేట్ నెంబర్ 4 ఏరియాల్లో బర్డ్ వాక్ జరిగింది. మొదటి రోజు వర్క్షాప్ ఉదయం వేళల్లో అటవీ శాఖ నిర్ణయించిన సైట్స్లో బర్డ్స్ వాచ్ జరిగింది. రెండో రోజు జన్నారంతో పాటు గాంధారి ఖిల్లా, వెంకట్రావుపేటలో ఫారెస్ట్ కళాశాల విద్యార్థులు పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. పక్షుల శబ్దాలు వీణుల విందు చేశాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అడవుల్లో తిరుగుతూ పక్షుల్ని వీక్షిస్తూ సాగిన ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందంటున్నారు విద్యార్థులు. 2 రోజుల పాటు జరిగిన కవ్వాల్ బర్డ్స్ ఫెస్టివల్ విజయవంతమైంది. పక్షులు, అటవీ ప్రాముఖ్యతను విద్యార్థులకు నిపుణులు, వివిధ ఎన్జీఓలు వివరించారు. మొత్తానికి మంచిర్యాల జిల్లా అడవుల్లో సాగిన పక్షుల వీక్షణ సంబరం ఎనలేని ఆనందంతో పాటు ఎన్నో విషయాలను తెలియజెప్పిందని రీసెర్చ్ విద్యార్థులు స్పష్టం చేశారు.